లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక పార్టీకి హవా పెరిగితే ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు. అయితే ఆ హవా తీసుకురావడమే కీలకం. కాంగ్రెస్ అంటేనే ఒక అపవాదు ఉంటుంది. ఎవరికి వారే ఉంటారు, ఎవరి ఆట వారే ఆడతారని. అలాంటి కాంగ్రెస్లో అందరినీ ఒక తాటిపైకి తేవడం కీలకం. అప్పుడే విజయానికి దగ్గర దారి సాధ్యమన్న సూచనలు వస్తూ ఉన్నాయి. ప్రతి ఓటమి విజయానికి మెట్టుగా చేసుకుంటేనే భవిష్యత్ అంటున్నారంతా. మరి హస్తం పార్టీ స్ట్రాటజీలు మారుస్తుందా? కింద పడిన ప్రతిసారి అంతకు రెట్టింపు వేగంతో లేవాలి. ఫస్ట్ కాంగ్రెస్ లో ఇది అలవాటు చేసుకోవాలన్న సూచనలు పెరుగుతున్నాయి. లక్ పైనే అన్ని ఆశలు పెట్టుకోవటం ఆపేయాలని, మైనస్ పాయింట్స్ ను గుర్తించటం, తమ తప్పుల్ని సరిచేసుకోవటం, కింది స్థాయి నాయకత్వానికి స్వేచ్ఛ ఇవ్వటం, ప్రజలకు భరోసా వస్తేనే ఆశీర్వదిస్తారన్నది గుర్తుంచుకోవటం ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు రాబట్టుకుంది. కేరళ, పంజాబ్, తెలంగాణ, నాగాలాండ్, మేఘాలయ, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అదనపు సీట్లొచ్చాయి. బీజేపీని కాంగ్రెస్ నేరుగా ఎదుర్కొన్న చోట వెనుకబడిపోయింది. సార్వత్రిక ఎన్నికల నుంచి కాంగ్రెస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హర్యానాలో ఓటమి, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్లో పేలవ ప్రదర్శన ఓ సవాల్గా మారింది. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి కింద పోటీ చేసిన 101 సీట్లలో కేవలం 16 స్థానాల్లో మాత్రమే హస్తం పార్టీ గెలిచింది. స్ట్రైక్ రేట్ 16%గానే ఉండిపోయింది. అదే లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో 76% స్ట్రైక్ రేట్ సాధించారు. అక్కడి కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కూడా ఓడిపోయారు. మహారాష్ట్రలో పోటీ చేసిన 17 ఎంపీ సీట్లలో 13 గెలుచుకుంది. దానికి ఇప్పటి అసెంబ్లీ ప్రదర్శనకు పూర్తి రివర్స్గా ఫలితమొచ్చింది. సో దీన్ని ఖచ్చితంగా డీకోడ్ చేసుకోవాలంటున్నారు. జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించిన క్రెడిట్ ఎక్కువగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు దక్కింది. ఎందుకంటే పోటీ చేసిన 43 సీట్లలో 34 గెలిచి 79% స్ట్రైక్ రేట్ సాధించింది. అటు కాంగ్రెస్ 30 సీట్లలో పోటీ చేసి 16 సీట్లను గెలుచుకుని 53% స్ట్రైక్ రేట్ను మాత్రమే సాధించింది. నిజానికి మహారాష్ట్ర వంటి ముఖ్యమైన రాష్ట్రంలో ఓటమి అంటే పెద్ద ఎదురుదెబ్బే. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, నవంబర్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు కాంగ్రెస్ కు అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. అప్పటికైనా సెట్ అవ్వాలంటే ఇప్పటి నుంచే దీర్ఘకాల వ్యూహాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం అదానీ ఇష్యూ, కులగణన, బీజేపీ అవినీతి చేస్తోందని ఇలాంటివి పట్టుకుని వెళితే ఉపయోగముండదని, ప్రజా మద్దతును ఎన్నికల విజయాలుగా మార్చగల బలమైన సంస్థాగత నిర్మాణం అవసరమంటున్నారు. సో ఇలాంటి సూచనలు పెరగటంతో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికల తరువాత భారీ సంస్థాగత పునర్నిర్మాణం చేపట్టాలని డిసైడ్ కూడా అయ్యింది. 2022లో ఉదయ్పూర్ చింతన్ శిబిర్లో, అలాగే 2023లో జరిగిన రాయ్పూర్ ప్లీనరీలో కాంగ్రెస్ తాము ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించింది. ప్రచారంలో క్రియేటివిటీ పెంచటం, కొత్త పథకాలకు ఆలోచన చేయటం, అందరి సలహాలు సూచనలు తీసుకోవటం ఇవన్నీ కీలకం కాబోతున్నాయి. సమాచార ప్రసారం రెండు వైపుల నుంచి ఉండేలా చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కొత్త జనరేషన్ వస్తోంది. సో మారిన జనరేషన్ కు తగ్గట్లుగా వ్యూహాలుండాలి. అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తేనే ఏ విజయమైనా సాధ్యమవుతుంది. ప్రజలకు ఏది అవసరమో కూడా చూడటం, గట్టిగా కౌంటర్ చేయటం ఇవన్నీ కీలకమే. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయ పోరాటంలో దిగి వాయనాడ్లో భారీ విజయం సాధించారు. ఒకరు నార్త్, ఇంకొకరు సౌత్ కు రిప్రజెంటేటివ్. అన్న చెల్లెలు జోడీ కాంగ్రెస్ దిశను మార్చేలా సాగాలంటున్నారు. బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయంగా ఎదగటానికి స్ట్రాటజీలు కూడా మార్చాల్సిన టైం వచ్చేసిందంటున్నారు. చేసింది చెప్పుకోకపోవటం కూడా కాంగ్రెస్ కు మైనస్ అవుతోందన్న వాదన ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఓ చౌరస్తాలో ఉంది. విజయ మార్గం వైపు వెళ్లే దారి కూడా ఆ పార్టీ చేతిలోనే ఉంది. అయితే ఆ విజయ రహస్యాన్ని పట్టుకోవాలంతే.
For more videos like this, subscribe Big TV channel.